బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని రెస్టారెంట్స్ హోటల్స్లో ఆహార నాణ్యతపై తనిఖీలు చేస్తున్న అధికారులు ఈసారి పబ్స్పై దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్లోని డైలీ రిచువల్స్ హాట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేయగా విస్తుపోయారు. పబ్బుల్లోని కిచెన్లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు కనిపించాయి. చికెన్, మటన్ అన్హైజెనిక్ ఉన్నాయి. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కేసు నమోదు చేశారు. గడువు తీరిన ఉత్పత్తులు వాడుతున్నారు. కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్లోని డైలీ రిచువల్స్ హాట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కిచెన్లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించారు. దీంతో ఆ 2 పబ్బులపై కేసు నమోదు చేశారు. వినియోగదారులకు వడ్డించే ఫుడ్ విషయంలో నాణ్యత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని రెస్టారెంట్స్, హోటళ్లలో ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి హేమ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హైమ, చెప్పండి, ప్రస్తుతం ఎన్నో రకాల హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎన్నో రకాల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పబ్స్లో ఇలాంటివి జరుగుతుంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా అసలు మొత్తం కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి 5 స్టార్ హోటల్ దాకా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే ఫుడ్ అమ్ముతారో అక్కడ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం కూడా అశుభ్రత గుర్తిస్తున్నారు. ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్, లేదంటే కుళ్ళిపోయినటువంటి మాంసం, ఏవైతే అన్హైజీనిక్గా ఉన్నటువంటి కిచెన్స్ని గుర్తిస్తున్నారు. గుర్తించినటువంటి ప్లేసెస్లో ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కొన్ని హోటల్స్ని అయితే సీజ్ చేశారు. అయితే ఇన్ని రోజులు మనం చూసాం ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం రెస్టారెంట్స్ కానివ్వండి, లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, లేదంటే ఎక్కడైతే బల్క్గా ఫుడ్ తయారవుతుందో అలాంటి ప్లేసెస్లో మాత్రమే రైడ్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫోకస్ పబ్బుల మీద పడిందనే చెప్పుకోవచ్చు. నిన్న సాటర్డే పెద్ద ఎత్తున, అంటే మనం సాటర్డే సండే అయితే హైదరాబాద్ కల్చర్ తెలిసిందే, పబ్బులకు కానివ్వండి, క్లబ్బులకి కానివ్వండి ఎక్కువగా నగరవాసులు వెళ్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ పబ్బుల్లో సప్లై చేసేటటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి కొన్ని పబ్స్ మీద ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలు చేసినటువంటి సమయంలో ఎంతో రంగులతో కలకల్లాడేటటువంటి పబ్బులు కానివ్వండి, లేదంటే ఎంతో మొత్తం కూడా బయటకి కనిపించే మెరుపులు ఏవైతే ఉంటాయో ఆ విధంగా కిచెన్ అయితే లేదని మొత్తానికి గుర్తించారు. నిన్న 2 పబ్బుల మీద దాదాపు 5-6 పబ్బుల మీద ఎప్పుడైతే రైడ్స్ నిర్వహించినటువంటి సమయంలో హాట్ కప్, అదేవిధంగా డైలీ రిచువల్స్ అనే పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పూర్తిగా అన్హైజీన్ గుర్తించారు. అదేవిధంగా లోపల కిచెన్లో అయితే మొత్తం కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో పాటుగా కుళ్ళిపోయినటువంటి చికెన్ని, మటన్ని, అదేవిధంగా నాన్ వెజ్కి సంబంధించి మాంసాహారం ఏదైతే ఉంటుందో సీ ఫుడ్ మొత్తం కూడా అక్కడ గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నిన్న రైడ్స్ చేసినటువంటి సమయంలో ప్రధానంగా హాట్ కప్, అదేవిధంగా డైలీ రిచువల్స్ అనే ఒక 2 పబ్బుల్లో మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కిచెన్ మొత్తం కూడా హైజీన్ లేకుండా ఉండడంతో పాటు బొద్దింకలు, ఎలుకలు కిచెన్ మొత్తం కూడా తిరుగుతున్నట్టుగా గుర్తించారు. మరొక వైపు ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఫుడ్ పదార్థాలను కూడా గుర్తించారు. అదేవిధంగా ఏవైతే ఫుడ్ అక్కడ వాడుతున్నారో అవన్నీ కూడా కెమికల్స్తో కలిసి ఉన్నటువంటి ఫుడ్స్గా కూడా గుర్తించారు. యాక్చువల్లీ పబ్బుల్ లాంటి వాటిల్లో మనం ఎక్కువగా స్టార్టర్స్ని తింటూ ఉంటారు, స్టార్టర్స్ని వాడుతూ ఉంటారు. ఆ స్టార్టర్స్కి వాడేటటువంటి ఫుడ్ కలర్ ఏదైతే ఉంటుందో కోటింగ్ మొత్తం కూడా కెమికల్తో కలిసి ఉన్నటువంటి కలర్స్గా కూడా గుర్తించారు. అదేవిధంగా కిచెన్ మొత్తం కూడా, కిచెన్ కానివ్వండి, కిచెన్ లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ మొత్తం కూడా చాలా అన్హైజీన్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా చికెన్, మటన్తో పాటు మిగతా సీ ఫుడ్ కానివ్వండి, మాంసాహారపు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కుళ్ళిపోయినట్టుగా గుర్తించారు. ఇప్పటికైతే 2 పబ్బులకు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులను జారీ చేశారు. ఇన్ కేస్ మళ్ళీ రైడ్స్కి వెళ్ళినటువంటి సమయంలో ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా సీజ్ చేస్తామంటూ కూడా చెప్పారు. మొత్తానికైతే ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తుంటే మాత్రం పబ్లిక్ మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఈ రోజు ఒక హోటల్ వెళ్ళి రైడ్స్ చేస్తే రేపు వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని తింటున్నారు. పబ్లిక్ మారితే కనీసం ఈ హోటల్ యాజమాన్యమైనా మారుతారని ఒక ఆశ అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.